Today's question: given an unsorted integer array nums, return the smallest positive integer that is not present in nums. ఈ క్వశ్చన్ని ప్రీవియస్గా నెట్స్కోప్ అనే కంపెనీలో అడిగారు. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్లో మనని స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటీజర్ని ఫైండ్ చేయమంటారు. సో వాట్ ఆర్ పాజిటివ్ ఇంటీజర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 1, 2, 3 సో ఆన్. సో ఇందులో వాట్ ఈస్ ద స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటీజర్? 1 ఇస్ ద స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటీజర్. సో టేకింగ్ దిస్ ఎగ్జాంపుల్, ఈ అరేలో what is the smallest positive integer that is missing? So we'll start checking from 1. So 1 ఈ అరేలో లేదు కాబట్టి 1 is our answer. And consider this example. మనకి 1 ఈ అరేలో ఉంది, but what is the next positive integer? 2, and 2 is missing from this array. So 2 is our answer. Consider the third example. 1 ఉంది, 2 ఉంది, 3 is the next positive integer and that is missing from the array. So మనకి answer is 3. మనం బ్రూట్ ఫోర్స్ టెక్నిక్ అప్లై చేసి ఇఫ్ ఆర్ ట్రయింగ్ అవుట్ ఆల్ ద పాసిబిలిటీస్, వాట్ ఆర్ ఆల్ ద పాసిబిలిటీస్? పాజిటివ్ ఇంటీజర్స్లో ఆల్ ద పాసిబిలిటీస్. పాజిటివ్ ఇంటీజర్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 1, 2, 3 అండ్ సో ఆన్. సో చెకింగ్ ఇఫ్ ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 టు లెంత్ ఆఫ్ ద అరే. వై లెంత్ ఆఫ్ ద అరే? ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. హియర్ లెంత్ ఆఫ్ ది అరే ఇస్ 5. మనం 5 స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటీజర్స్ చూడాలి అంటే మన ఆప్షన్స్ ఏంటి? 1, 2, 3, 4, 5 ఇవి అరేలో ఉండాలి. నాట్ ఇన్ ద సేమ్ ఆర్డర్, సమ్ జంబుల్డ్ ఆర్డర్లో కూడా ఉండొచ్చు. 6 అనే నెంబర్కి ఇక్కడ ప్లేస్ లేదు. సో మనం 1 to 5 చెక్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ 6 ఈ అరేలో ఉంటే దాని అర్థం ఏంటి? 1 to 5 నెంబర్స్లో ఏదో ఒక నెంబర్ ఈ అరేలో లేనట్టు. సో 1 to 5 చెక్ చేస్తే సరిపోతుంది. అంటే నా అర్థం 1 to n విచ్ ఇస్ ద లెంత్ ఆఫ్ ద అరే. సో లెంత్ ఆఫ్ ద అరే ఇస్ వెరీ ఇంపార్టెంట్ హియర్. సో బ్రూట్ ఫోర్స్ టెక్నిక్లో స్టార్టింగ్ ఫ్రమ్ 1 టు లెంత్ ఆఫ్ ద అరే మనం ప్రతి నెంబర్ని ఈ అరేలో ఉందా లేదా చెక్ చేస్తాం. సో దట్ ఈస్ అవర్ బ్రూట్ ఫోర్స్ టెక్నిక్. వాట్ యూ థింక్ ఇస్ ద టైమ్ కాంప్లెక్సిటీ ఫర్ దిస్? 1 to n ప్రతి నంబర్ అరేలో ఉందా లేదా చెక్ చేయాలి. సో మన టైం కాంప్లెక్సిటీ వచ్చేసి 1 to n అన్నీ అరేలో ఉన్నాయో లేదో చెక్ చేయాలి. 1 అరేలో ఉందో లేదో చెక్ చేయడానికి వీ హ్యావ్ టు లూప్ త్రూ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ది అరే. సో దానికి n టైం పడుతుంది. నెక్స్ట్ 2 అరేలో ఉందా లేదా చెక్ చేయడానికి వీ హ్యావ్ టు లూప్ త్రూ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది అరే. మళ్ళీ దానికి n టైం పడుతుంది. సో అలా n నంబర్స్ అరేలో ఉన్నాయో లేదో చెక్ చేయడానికి n ఇంటూ n టైం పడుతుంది, విచ్ ఇస్ n². ట్రావర్స్ ది హోల్ అరే ఫర్ ఎవ్రీ నంబర్ ఫ్రమ్ 1 to n and the time complexity is big of n². ఇందులో మనం ఎక్స్ట్రా స్పేస్ ఏం వాడట్లేదు కాబట్టి మన స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి big of 1. ఇప్పుడు ఈ టైం కాంప్లెక్సిటీ n² కొంచెం ఆప్టిమైజ్ చేయడానికి ట్రై చేద్దాం. మనం బ్రూట్ ఫోర్స్ టెక్నిక్ అప్లై చేస్తున్నప్పుడు మీరు ఒకటి గమనిస్తే 1 అరేలో ఉందా లేదా చెక్ చేస్తున్నాం, 2 అరేలో ఉందా లేదా చెక్ చేస్తున్నాం. సో ప్రతి నంబర్ అరేలో ఉందో లేదో చెక్ చేయడానికి మనకి n ఎలిమెంట్స్ త్రూ లూప్ అవ్వాల్సి వస్తుంది. ఒకవేళ 1, 2, 3 అన్నీ మనకి కంటిన్యూస్ అరేలో ఉంటే మన పని కొంచెం ఈజీ అవుతుంది. సో 1, 2, 3 నంబర్స్ కంటిన్యూస్గా ఉండాలి అంటే మనకు వచ్చే ఫస్ట్ ఐడియా సార్టింగ్. వాట్ ఇఫ్ వి సార్ట్ ద అరే? ఒకవేళ మన అరేని సార్ట్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఈ ఎగ్జాంపుల్లో నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి, రిపీటెడ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. సో ఇదొక మంచి ఎగ్జాంపుల్. నేను అనుకున్నట్టు ఫస్ట్ ఈ అరేని సార్ట్ చేద్దాం. సార్ట్ చేస్తే వచ్చే రిజల్ట్ ఇది, -2 బీయింగ్ ద స్మాలెస్ట్ అండ్ 6 బీయింగ్ ద లార్జెస్ట్. సార్టింగ్ దిస్ అరే అంటే ఏం లేదు, ఈ అరేలో ఉన్న ఎలిమెంట్స్ని అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ చేసుకోవడం. ఈ అరేని సార్ట్ చేయడానికి టైం కాంప్లెక్సిటీ వచ్చేసి big of n log n. సార్టింగ్ ఎలా చేస్తారు, దాని టైం కాంప్లెక్సిటీ big of n log n ఎలా వచ్చింది, ఇవన్నీ మనం ఫ్యూచర్ సార్టింగ్ క్లాసెస్లో తెలుసుకుందాం. ఇప్పుడు వన్స్ మన అరే సార్ట్ అయ్యాక 0ని నెగిటివ్ నెంబర్స్ని ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళి ఫస్ట్ మిస్సింగ్ పాజిటివ్ నెంబర్ని ఫైండ్ చేస్తాం. కన్సిడర్ దిస్ సార్టెడ్ అరే. నెగిటివ్ నెంబర్ ఇగ్నోర్, నెగిటివ్ నెంబర్ ఇగ్నోర్, ఫస్ట్ పాజిటివ్ నెంబర్ 1 అండ్ దెన్ 2 రిపీట్ అయింది, సో దీన్ని కూడా ఇగ్నోర్ చేసుకుని నెక్స్ట్ 6. యాక్చువల్గా అయితే ఈ ప్లేస్లో 3 ఈజ్ ఎక్స్పెక్టెడ్, 3 కాకుండా 6 ఉంది కాబట్టి 3 ఈజ్ ద స్మాలెస్ట్ మిస్సింగ్ పాజిటివ్ నెంబర్. ఈ సెకండ్ స్టెప్లో మనం అరేని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకసారి ట్రావర్స్ చేస్తున్నాం కాబట్టి దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి big of n. సో టోటల్ టైం కాంప్లెక్సిటీ ఫర్ దిస్ అప్రోచ్ ఇస్ big of n log n ఫర్ సార్టింగ్, big of n ఫర్ ట్రావర్సింగ్, విచ్ కంబైన్స్ టు బి big of n log n. ఇక్కడ కూడా మనం ఎక్స్ట్రా స్పేస్ ఏం తీసుకోవట్లేదు కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి big of 1.
బ్రూట్ ఫోర్స్ అప్రోచ్తో కంపేర్ చేసుకుంటే మనం టైం కాంప్లెక్సిటీని బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ నుంచి బిగ్ ఆఫ్ ఎన్ లాగ్ ఎన్కి తీసుకురాగలిగాం. ఇక్కడ మన సార్టింగ్ అప్రోచ్లో చూస్తే సార్టింగ్ చేయడానికే ఎక్కువ టైం పట్టింది దాన్ ట్రావర్సింగ్ ది అరే. ఒక నెక్స్ట్ అప్రోచ్లో మనం ఈ సార్టింగ్ స్టెప్ అవాయిడ్ చేయగలమేమో చూద్దాం. మన గోల్ ఏంటి? అన్ని పాజిటివ్ ఇంటీజర్స్ కంటిగ్యూయస్ అరేలో రావాలి. దానికోసం మనం విజిటెడ్ అరే అని చెప్పి ఒక సపరేట్ అరేని తీసుకుందాం. సో ఈ ప్రాబ్లంలో మనం వెతుకుతోంది ఏంటి? స్మాలెస్ట్ మిస్సింగ్ పాజిటివ్ ఇంటీజర్. సో పాజిటివ్ ఇంటీజర్స్ని మాత్రమే మనం విజిటెడ్ అరేలో ట్రాక్ చేస్తాం. నెగిటివ్ నెంబర్స్ని, జీరోని అండ్ రిపీటెడ్ పాజిటివ్ నెంబర్స్ని ఇగ్నోర్ చేస్తాం. సో లెట్ స్టార్ట్ విత్ ద అరే ఏ. ఫస్ట్ నెంబర్ వచ్చేసి 2. దీని ఐడియల్ పొజిషన్ ఏంటి? ఇక్కడ 1 రావాలి. ఒకవేళ 1 మన అరేలో ఉంటే ఇక్కడ 1 వస్తుంది. 2 వచ్చేసి ఇండెక్స్ 1లో ఉంటుంది. సో ద ఐడియల్ పొజిషన్ ఆఫ్ 2 ఇస్ ఇండెక్స్ 1. సో అరేలో ప్రతి ఎలిమెంట్ని ట్రావర్స్ చేసుకుని దాని ఐడియల్ పొజిషన్లో ట్రూని మార్క్ చేసుకుంటాం. సో అరేలో 2 ఉంది కాబట్టి దిస్ ఇస్ ట్రూ. నెగిటివ్ నెంబర్ ఇగ్నోర్. -5 ఇస్ అ నెగిటివ్ నెంబర్ ఇగ్నోర్. 6 ఇస్ అ పాజిటివ్ నెంబర్. సో దీని ఐడియల్ పొజిషన్ వచ్చేసి a of I minus 1 which is 5. So this is also true. 2 again it's a positive number. దీని ఐడియల్ పొజిషన్ వచ్చేసి a of I minus 1 which is index 1. బట్ ఇండెక్స్ 1 ఆల్రెడీ ట్రూగా మార్క్ అయి ఉంది. సో ఇగ్నోర్ దిస్. ఆల్రెడీ ట్రూగా మార్క్ అయిందంటే అర్థం ఏంటి? ఆల్రెడీ ఈ అరేలో వి ఎన్కౌంటర్ 2 అని అర్థం. నెక్స్ట్ కమ్స్ 1. 1కి ఐడియల్ పొజిషన్ ఏంటి? ఇండెక్స్ 0. సో మార్క్ దిస్ యాజ్ ట్రూ. మిగతాన్ని బై డిఫాల్ట్గా ఫాల్స్ ఉంటుంది. నౌ ఇన్ ద సెకండ్ స్టెప్ ట్రావర్స్ దిస్ విజిటెడ్ అరే. 0లో ట్రూ ఉంది, సో మూవ్ ఫార్వర్డ్. 1లో ట్రూ ఉంది, సో మూవ్ ఫార్వర్డ్. ఇండెక్స్ 2లో ఫాల్స్ ఉంది, విచ్ మీన్స్ దిస్ ఇస్ ద స్మాలెస్ట్ మిస్సింగ్ పాజిటివ్ నెంబర్ విచ్ ఇస్ 3. ఈ అప్రోచ్ టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఏ అనే అరేని ఒక్కసారి ట్రావర్స్ చేస్తున్నాం అండ్ వి అనే అరేని ఇంకొకసారి ట్రావర్స్ చేస్తున్నాం. సో n ప్లస్ n ఇస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు n. సో ద టైమ్ కాంప్లెక్సిటీ ఇస్ బిగ్ ఆఫ్ n. మనం ఇక్కడ ఎక్స్ట్రాగా విజిటెడ్ అనే అరేని వాడుతున్నాం హూజ్ లెంత్ ఇస్ ఈక్వల్ టు n విచ్ ఇస్ ద సైజ్ ఆఫ్ ది ఒరిజినల్ అరే. సో దాట్స్ వై మన స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n. ఈ బిగ్ ఆఫ్ n స్పేస్ కాంప్లెక్సిటీని అవాయిడ్ చేయగలమేమో చూద్దాం. ఇలా అవాయిడ్ చేయాలి అంటే మనకి ఎక్స్ట్రా విజిటెడ్ అరే ఉండకూడదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ దిస్ extra visited array, let's see if we can mark the visited elements in place in our original array. ఇక్కడ 2 ఉంటే దాని ఐడియల్ పొజిషన్ ఇండెక్స్ 1లో తీసుకొచ్చి పెట్టే బదులు వాట్ ఇఫ్ వీ స్వాప్ దీస్ 2 నెంబర్స్. సో 2 ఐడియల్ పొజిషన్ వచ్చేసి ఇండెక్స్ 1. సో ఇది ఇక్కడ ఉండాలి కాబట్టి దీన్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ నెంబర్ని 0th ఇండెక్స్లో పెట్టాలి. లెట్స్ సీ అనదర్ ఎగ్జాంపుల్. ఐడియల్ పొజిషన్ ఆఫ్ 6 ఇస్ ఇండెక్స్ 5. సో ఈ నెంబర్ ఇక్కడ ఉండాలి కాబట్టి we will swap 6 and 1. సో ఇలా ప్రతి ఎలిమెంట్కి చేసుకుంటూ వెళ్తే మేబీ వీ డోంట్ నీడ్ దిస్ విజిటెడ్ అరే. నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు రీప్లేస్ a of I with a of I minus 1. We doing this for all the positive integers starting from 1 to n. సో ఇలా ప్రతి ఎలిమెంట్కి స్వాప్ చేసుకుంటూ వెళ్తే మన టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n బికాస్ వీఆర్ ట్రావర్సింగ్ త్రూ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ది అరే. స్వాపింగ్ అయిపోయిన తర్వాత మన ఎక్స్పెక్టేషన్ ఏంటి? 0th ఇండెక్స్లో 1 ఉండాలి, ఫస్ట్ ఇండెక్స్లో 2 ఉండాలి, సెకండ్ ఇండెక్స్లో 3 ఉండాలి. ఏ ఇండెక్స్లో అయితే ఈ కండిషన్ ఫెయిల్ అవుతుందో దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఇన్ దిస్ అప్రోచ్ బికాస్ వీఆర్ ట్రావర్సింగ్ ది అరే 2 times, our time complexity is big of n plus n which is again big of n. ఈ లాస్ట్ ఆప్టిమైజ్డ్ అప్రోచ్ని ఒకసారి డ్రై రన్ చేద్దాం. స్వాపింగ్కి మన సింపుల్ రూల్ వచ్చేసి రీప్లేస్ a of I with a of I minus 1. ఈ ఎగ్జాంపుల్లో n వచ్చేసి 6. సో 1 to 6 numbers are our focus. Start with the first index. వీటి ఇండెక్సెస్ వచ్చేసి 0, 1, 2, 3, 4 and 5. 2కి ఐడియల్ పొజిషన్ ఏంటి? 1. సో 2 and the number in the index 1 will be swapped. సో -2 ఇక్కడికి వస్తుంది, 2 ఇక్కడికి వస్తుంది. -5, 6, 2, 1. We started with I equals to 0. సో ఒకసారి స్వాప్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మనం మళ్ళీ I equal to 1కి వెళ్ళలేం. ఎందుకంటే 2 దాని కరెక్ట్ పొజిషన్లో ఉందని మనకు తెలుసు. బట్ ఏ నెంబర్తో అయితే మనం స్వాప్ చేసామో ఇన్ దిస్ కేస్ -2 ఇది దాని రైట్ పొజిషన్లో ఉందో లేదో మనకి ఇంకా తెలియదు. సో దీన్ని మళ్ళీ మనం చెక్ చేయాలి. సో మనం 0తోనే కంటిన్యూ అవుతాం. a of 0లో నెగిటివ్ నెంబర్ ఉంది. సో విల్ ఇగ్నోర్ అండ్ మూవ్ ఫార్వర్డ్.
I equal to 1. I equal to 1లో అగైన్ 2 ఉంది. 2 is in its right position. So we'll ignore and move forward. I equals to 2. I equals to 2లో అగైన్ -5 ఉంది. That's a negative number. So again we'll ignore and move forward. I equals to 3. ఇక్కడ 6 ఉంది. 6 is a positive number and it falls within the range of 1 to 6. సో దీన్ని మనం కన్సిడర్ చేసి దీని రైట్ పొజిషన్ ఏంటో వెతుకుతాం. దీని రైట్ పొజిషన్ ఎలా తెలుస్తుంది? A of I is 6. 6 minus 1. సో A of I and A of 6 minus 1 which is A of 5 అనేది దీని రైట్ పొజిషన్. A of 5లో ఏముంది? 1 ఉంది. సో 1 and 6 will be swapped. -2, 2, -5, 1, 2 and 6. ఇక్కడ మనం I equal to 4కి వెళ్ళలేం, ఎందుకంటే 1 దాని కరెక్ట్ పొజిషన్లో ఉందో లేదో మనకి ఇంకా తెలియదు. సో విల్ అగైన్ చెక్ ఫర్ 1. I equals to 3కి కరెక్ట్ పొజిషన్ ఏంటి? 0. సో 1 and -2 స్వాప్ అవుతాయి. 1, 2, -5, -2, 2 and 6. లెట్స్ కంటిన్యూ హియర్. I equals to 3. A of 3లో -2 ఉంది. -2 is again a negative number. We'll ignore and move forward. I equals to 4. A of 4లో 2 ఉంది. 2కి రైట్ పొజిషన్ వచ్చేసి A of 1. బట్ A of 1లో ఆల్రెడీ 2 ఉంది. సో విల్ ఇగ్నోర్ అండ్ మూవ్ ఫార్వర్డ్. A of 5లో 6 ఉంది, విచ్ ఇస్ ఇట్స్ రైట్ పొజిషన్. సో విల్ ఇగ్నోర్ అండ్ మూవ్ ఫార్వర్డ్. సో అవర్ ఫైనల్ అరే ఇస్ 1, -2, -5, -2, -2, 6. సో దీంతో స్వాపింగ్ అయిపోయింది అండ్ వీ గాట్ అవర్ మోడిఫైడ్ అరే. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఇండెక్స్ నుంచి మళ్ళీ ట్రావెల్స్ చేసుకుంటూ వెళ్తాం. వీటి ఇండెక్సెస్ వచ్చేసి 0, 1, 2, 3, 4 and 5. 0th ఇండెక్స్లో ఏముండాలి? 1 ఉండాలి, ఉంది. సో మూవ్ ఫార్వర్డ్. ఫస్ట్ ఇండెక్స్లో 2 ఉండాలి, 2 ఉంది. సెకండ్ ఇండెక్స్లో 3 ఉండాలి, బట్ -5 ఉంది. సో హియర్ ఫస్ట్ మిస్సింగ్ పాజిటివ్ నెంబర్ ఇస్ 3. సో ఈ ప్రాబ్లంలో మీరు అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్లో మన టైం కాంప్లెక్సిటీ వచ్చేసి n². దెన్ we optimized it to n log n using sorting. Then we optimized it to big of n and space complexity big of n. Then finally time complexity big of n చేసి space complexity 1 చేసాం.